మా చిన్నమ్మ లక్ష్మీదేవిని మా చిన్నాన్న మహావిష్ణువుని ఆ భూలోకంలో దింపేస్తాం. ఎవరో గృహ మహర్షి వచ్చి మా చిన్నాన్న ఒక వస్త్రతల మీద తిన్నాడని మా చిన్నమ్మ లక్ష్మీదేవి కోపం నుంచి కొల్లాపురం పట్టణం మీద తపస్సు పట్టింది. మా చిన్నాన్న శాస్త్రి భర్తన పుట్ల పోలైపోయాడు. ఈ సమయం వెళితేనే మా చిన్నాన్న మనకు దక్కుతాడండి. అలాగనగానే బ్రహ్మదేవుడు శంకరుడు తపస్సు పట్టిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నారు. ఎలాగెళ్తున్నారా? సొన్నపడి ముచ్చాలు ఏ పూజ చేసినా ఏ రతప చేసినా భర్త గురించి పిల్లల గురించి కదా. భర్తలేండి ఈ తపస్సు నాకు ఎందుకండి. అలాగని తపస్సులోంచి లక్ష్మీదేవి తుళ్ళుపడి పైకిలేసి ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు ఆయన. అప్పుడు పెద్దవాడు బ్రహ్మదేవుడు జాతి కనకరం గలవాడు మహానుభావుడు అంటా ఉన్నా, అమ్మా ఈ అవతారంలో లక్ష్మీదేవి కిందంలో ఈ అవతారం సాధించి అర్థంగా గొల్లవారు భామరాత ఎరవే ఉంటే మా తమ్ముడిని మహావిష్ణువు ఎలా దక్కించుకోవడం మాకు బాగా తెలుస్తున్నాం. ఆనాడు లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి గొల్ల భామరాత